వాడిని పుట్టు చూసుకునే కన్నా నీకు తెలియదు ఆయన పుట్టుకైతే ముందర చూడ ఎన్ని మొట్లు కట్టే పనులు ఊడగొట్టేసిన నేను ఏమా ఆయన ద్వారకా నా సంసారం చాలా పెద్దది నాయన. అయ్యా సంసారం పెద్దదా? అవును. నా మొగుడు అనుమానకారు నా బట్ట. నీ మొగుడు అనుమానం? అవును నాయన ద్వారకా. నువ్వు బాగుంటే నీ మొగుడు ఈ నీరుగట్టెల పళ్ళు మార్కెట్ కాడ ఎవరిని పెట్టుకుంది? బీజేపీ వెంకటేశ్వర పెట్టుకుందో, డాక్టర్ పెట్టుకుందో, శ్రీధరన్ పెట్టుకుందో, ఎవరిని పెట్టుకుందో నేను అనుమానము. నువ్వు బాగుంటే ఏమి స్వామి ఎరుకు చెప్పన బాతా నేను ఎవరిని పెట్టుకుంటా? అన్నం పుణ్యం తెలిసిందాన్నే. మీ మామ ఎక్కడ వెళ్ళిపోయినా? ఎవడు మా మామ? కాళ్ళ కిందకి వేసుకొని వెళ్ళిపేస్తా. ఆయన కూడా నలిగిపోవాలనే కదా ఉండేది స్వామి. నన్ను నా మొగుడిని ఒకటి చేస్తే నీకు పుండు పుడుతుంది స్వామి. మీ వాళ్ళకి పుట్టినలే, మీ దాయాదులకు పుట్టినలే, మీ అమ్మ మీ నాయనకి పుట్టినలే, నీ మెన్నిగాలకు పుట్టినలే. నన్ను నా మొగుడిని ఒకటి చేస్తే నువ్వు నా ఇల్లులకే దేవుడు. ఇల్లులకి దేవుడు, ఇల్లులకి దేవుడు. నా ఇంటికితో సమానము. దీని మొక్కమ్మయ్యా ఏంది ఇంటికి అది ఇది ఇది మాట్లాడుకుంటా. ఏమి స్వామి? వెంకట్రోన్ స్వామి. నువ్వు కాపోళ్ళ దయ్యము. దయ్యము కాదమ్మా, కాపాడే. అది కొద్దా స్వామి. వారే దీని మగం ఎక్కడ కాని బొద్దులో. నువ్వు నా కొన్నింటికి స్వామి. కొన్నింటికి కాదు, కొంతమంది దేవుడు ఉన్నల్లా. నన్ను నా మొగుడిని ఒకటి చేస్తానని నాకు భాష చెయ్యి స్వామి. ఇప్పుడు నిన్ను నీ మొగుడిని కలపల్లా అంతే స్వామి. సరే కలుపుతాలే పో. లేదు స్వామి, మా ఎరుకుల చేతిలో భాష చెయ్యాలా, అప్పుడే నాకు నమ్మకము. మంచి వాళ్ళంతా ఒకటి చేసిన మిమ్మల్ని చేసేది ఏంది పెద్ద కథ గారి? పో మా చేస్తా. పెద్ద మనిషిని పెట్టుకొని చేతిలో చేసి భాష చేయను. ఆయన పెద్ద మనిషిని పెట్టుకోవాలా? ఓ పెద్దయినా ఆ అమ్మ మొగుడు ఈడిపోయి 6 నెలల 33 దినాలు అవుతుందంట. వాళ్ళిద్దరిని కలిపేదానికి పర్వాలేదా? చేతిలో చేయొచ్చు కదా. ఎవరిద్దరిని నీకు తెలియదా? పెద్ద మరగాడి దున్నిట్టుండవే, నీకు తెలియదా? కోస్తే మదనపల్లికి అంతా అవుతావే. ఈ నా కొడుకు 3000, ఏరే వాళ్ళకి 2. సరేలేమ్మా ఉండిలే పోమ్మా. ఆయన భాష చేయాలి. బావు దా ఆ పెద్ద అయిన వాటిని చేతిలో ఏం పెద్దమ్మా చేతిలో చేయొచ్చు కదా. ఎంతమందిని అల్లుళ్ళు అడిగేది నేను? సరే నీ మొగుడిని నిన్ను కలుపుతానని చేతిలో చేస్తాండ. అగో నాయన ద్వారకా. ఏమ్మా? మా ఎరుకుల చేతిలో చేసి భాష చేసినావు అనుకో. అగో నాయన నాయన ద్వారకా. నోట్లో ఒత్తులు బస్సు గుట్ట తాగల్లా. ఏ మనిషినే నువ్వు? నీ అమ్మ మొండనాయాల నీ మాట చేతిలో చేయొచ్చు. ఒట్టు తీసి గట్టు మీద పెట్టినావు అనుకో, మా కుల పెద్దోళ్ళతో పిలుచుకొని వచ్చి గొడుగు సింత మన కింద పిలుచుకొని పోయి నచ్చపళ్ళు ఎక్కిస్తా. నీకు ఏడ నచ్చ అవుతుందని గీక్కుంటా. ఇప్పుడు ఒట్టి తీసేస్తాను నేను. ఒట్టు తీసి గట్టు మీద పెడితేనే నచ్చపళ్ళు ఎక్కిచ్చేది నీకు. మంచి రామా ఏడ నచ్చ అవుతుందని గీక్కుంటావు. పెద్ద మంచి వచ్చి కూర్చున్నావు కదండి. ఈయనకి నచ్చపళ్ళ గ్యారంటీ ఎక్కించల్లా. ఈయన గొంతులో నా సాడు. అగో మా ఇంటి ఆయన ఎలా ఉంటాడు తెలుసా? నీ మొగుడు ఎట్లుంటాడు? ఉంటాడమ్మా నమ్మగుడు దొరలాగా ఉంటాడమ్మా. ఎర్రగా ఉంటాడు. అగో ముందర ఎంత గుద్దా. అంటే మగం పగిలిపోతుంది. ఉంటానల్లా వెనకాల ఎంత గుద్దా. వారి దేని మగం పోయినా మీ మాట మాది మాట యాస, మా మీది మడ్డ కొరసా. ఓహో ఏం కొరసలే పద వెనకాల. అగో నాయన ద్వారకా. నా మొగుడు మాట్లాడతాడేమో. నీ మొగుడా పిలిచి మా అన్న ఉన్నాడని చూస్తావా? ఉండు. అట్లా అసలు కొండ కంటుందేమో.
కబడదు కబడదు ఎవడు వానాలి వాని అమ్మ నీ పక్కన ఎవడు అని అడుగుతాడు. నువ్వు మాట్లాడద్దు గమ్మునుండ్రా. అక్కడ చూడండి అక్కడ నేనేమన్నా మాట్లాడుతున్నాను అంతంత మాట్లాడేకి గమ్ముని ఉంటే మాట్లాడుకో. నువ్వు మాట్లాడతారా వాడు తిడతాడు అలక. నీ అమ్మ నేను మాట్లాడుతాడా నువ్వు నోరు పోయిరా. కాకడదూర్ ఎవడు వాని అమ్మ దగ్గర నీ పక్కన అంటానన్నా. నువ్వు మాట్లాడద్దు గమ్మునుండ్రా. ఓ సింగా ఓయ్ ఎవడు వాడిని పక్కన నడు పాపట్లో నరకుతా వాడిని ఆడే ఉండమని అంటున్నాడు. చూడండి అమ్మా నేనేమన్నా మాట్లాడినాను అంతంత మాట్లాడతారా నా కొడుక నిన్ను నీరుగిట్టలు పడి నన్ను రోడ్లో నరికితే పొద్దు. జనాలు అర్థకే సీనియాలు మొండమైన నేను తాడి తగినా ఇదేమో నీరుగిట్టెల పల్ల జిస్ట్ బొమ్మ ఉన్నట్టున్నాడు ఈయనేమో మొండనా ఎలా ఎవరు ఈడ సమయం ఏం మంచాలు పుట్టిట్లే. చాలు మరి భారతంలో ఉన్నటువంటి చిన్నలకు పెద్దలకు కళాకారులకు మరి అందరికీ తెలియజేయడం ఏమనగంటే జనం బాగా వచ్చినారనే ఉద్దేశంతో నిన్న అందరము మాట్లాడుకొని 8 దండాలు తెనకాలు కాపీ చేయించినాము. కళాశాలలు తక్కువగా ఉన్నాయి. ఎవరికైనా కాపీ కాల్చిన వాళ్ళు ఉంటే బ్యాంక్ కార్డు ఆధార్ కార్డు 4 ఫోటోలు ఎంఆర్ఓతో సంతకము బీజేపీ వెంకటేష్ అని చేతికి ఇచ్చేయండి. వాళ్ళ కాపీ వాళ్ళకి ఇస్తాము. ఎంత పొద్దున కాపీ కావాలందిరా అబ్బా కాపీలో బెల్లమే వేసినారు పీతో ఆసన వస్తాయి. ఏందో వాడు ఈ పక్క వస్తాడు ఆ పక్క వెళ్ళిపోతాడు, ఏ పక్క వస్తాడు ఆ పక్క వెళ్ళిపోతాడు కదా. ఏమ్మా ఇటు రాని ఎవడేంది తేల్చేస్తావని కథ రావాలా.
చెప్పుకోందరు పరారురా రాజమానయో రక్త బండరా రక్త బండయో నీళ్ళు అందర పలికి నీళ్ళు నా పెళ్ళాలు ఎక్కడ బాయిడేమో ఏమిటి తోడుకోండి బాయిడేమో ఎక్కడ బాయిడేమో యా సందులో బాయినామో యా గొంతులో బాయినామో ఎవరి గిద్దు చెప్తా ఉందో ఎక్కడ బాయినామో యాడ బాయినామో బీజేపీలతో డాన్ చేస్తానంట గిద్దు చెప్తానంట సీట్లు గీక్తానంట ఇట్లా అంటానంట పని జరిగితే అది ఆ పని చేసిందో ఈ పని చేసిందో ఏ మనిషి దయమాట నీ ఎంత అయ్యా నీ బతుకాలకు పట్టుతున్నాడు నీ తలపులకు నాపుతున్నాడు ఎప్పుడు నీకు తాడు చెప్పేది ఏం లబ్బర్ బొమ్మకేమో పెయింట్ చేసినట్టున్నాడు ఈయనేమో మొండనాయాలు ఎవరు నువ్వు యాల అట్లెట్టాను అయ్యా పడేదంటే బుర్ర రావుని గిట్టలు పాడుతుంది స్వామి బుర్ర ఆడ దేవలంలో రామ రామ ఈయనేమో చెక్కల నన్ను వేసినాడంటే ఒకటేటికి చచ్చిపోతా మళ్ళా స్వామి ఏమయ్యా ఎవరు నువ్వు ఏమి అట్లా తరాడుతావు స్వామి మేము స్వామి గుద్దరికి స్వామి గుద్దరికి వాళ్ళము అయ్యా నువ్వు స్వామి గుద్దరికి వాళ్ళు కాదురా స్వామి అప్పకి రామారావు కళ్ళు ఏ మంత్రి ఇప్పించుకో బాగా స్వామి మేము గుద్దరికి వాళ్ళు స్వామి గుద్దరికి వాళ్ళము గెద్దిరికి లోళ్ళు అది గుద్దా స్వామి అది గుద్దా స్వామి అది గుద్దా స్వామి మా మొండనాయనా అయ్యా 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 యాని గుత్తి గుత్తి వచ్చేసి మహారాజా మనుషుల మీద విరక్తి పుట్టించారు స్వామి ఇవి ఏంటివో తెలుసా స్వామి ఏంటివి చీడపేండ్లు స్వామి చీడపేండ్లు మా ఇల్లు పడుతుంది మా ఇంటి చీడపేండ్లు ఎట్లుంటాయి అయ్యా పాడిందంటే పురా రామకీర్తన పాడుతుంది స్వామి యాల రామకీర్తం పాడేదా హరికీర్తం పాడమోనా జాడ మీ ఏం వచ్చింది చూడు ఇరికిల్చానే వచ్చింది చూడు మేమా అటుపోయి మళ్ళీ ఆయన మెట్లు చేతిలో ఉంది మెట్తో గిట్తో కొట్టి అన్న చేతిలో పట్టుకోండి మహాతల్య ఎవరో మెట్లు తగ్గిపోతాను చూడండి అమ్మ స్వామి నాది పెళ్ళ మెలిపి స్వామి మూనీళ్ళు వస్తాను స్వామి నాది పెళ్ళ మెలిపి యో 3 నెలలు కోడి తక్కువైతాను స్వామి 6 నెలలకు 3 నెలలు ఉంటుంది కానీ 3 నెలలకు 6 నెలలు ఎట్లా అదుగుతా స్వామి యో ఎడగా ఉండో ఏందో వాసన వస్తాండవు నువ్వు మేము కుత్తరకులం కదా స్వామి మేము తొండాకలు తింటాం పక్షులు తింటాం ఎలకలు తింటాం నక్కలు తింటాం అయితే నీ పెండ్లం వెళ్ళిపోయిందంటే అన్నావు నీ పెండ్లం ఎట్లుంటుందో చెప్పు స్వామి చెప్తా ఇనుకో స్వామి అలాగే చెప్తా ఇనుకో స్వామి ఎట్లుంటుందో చెప్పు ఎర్రగా పుల్లగా పుడతాల తరసాలే లాగుంటది నా పెళ్ళామ తరసాలే లాగుంటది పుల్లగా పుడతాల తరసాలే లాగుంటది నా పెళ్ళామ తరసాలే లాగుంటది ఏమి స్వామి నీకు ఏందో ఏమైనా ముండ్లు ఇరుగుతాండి అయ్యా పడిందంటే స్వామి బుర్ర రామకీర్తన పడుతుంది స్వామి ఏం జారిపోయింది అనుకో నా కొడుక మళ్ళీ మార్కెట్ కి నాది పెళ్ళాము ఎర్రగా అంతగా ఉంటుందా వెనకాల అంత గుద్ద వేసుకోండి స్వామి
ముందర ఇంత బుట్ట పెట్టుకోండి స్వామి. స్వామి బుట్టి 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 అదిగో స్వామి, అదిగో స్వామి. గెద్ది చెప్తా అంటే స్వామి, గెద్ది మీరు చేయి చంపుతా అంటుంది, చంపమంటుంది. ఆ పాప అయితే ఇట్లా 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 పెడితే వాళ్ళకు ఇట్లా అంటుంది స్వామి. స్వామి అక్కడ వరకు జనానికి ఎట్లా ఉంటుంది కన్ను ఇట్లా అంటుంది స్వామి. ఎట్లా ఇప్పుడు కూడా ఇట్లా అన్నింది గేట్ వరకల్లా. స్వామి కాంపౌండ్ కల్లా అన్నింది. ఇవాళ చెప్తామనే స్వామి నా బాధ. స్వామి అమ్మనా అమ్మ అయితే నేను ఆడు చూస్తున్నా. నీవే మగవాళ్ళ మీదకి వచ్చాడు కూడా నీ అమ్మ బొండరా. స్వామి నా చెప్పాను అందుకు నీళ్ళకు అన్ని తక్కువైతుంది స్వామి. నా మాట అబద్ధం అయితే ఇప్పుడు ఒక 10 అడుగులు ఎన్నిక్కుపో, ఆడ గోడ ఉంది, కాంపౌండ్ గోడ. గోడ కింద ఖచ్చితంగా మొంటి కుప్పల కాడ కనపడుతుంది అమ్మ. అవునా స్వామి? ఇంకేమే నీకు వెళ్ళాము ఇంకా ఎట్లుంటుందో చెప్పు స్వామి. అది నది రాలేదంట, అది వడ్డీ మిట్టాలదంట. కొంగూరే పాప కొంగూరే, కొంగూరే పాప కొంగూరే. స్వామి ఎలా స్వామి అట్లా కొడతావా స్వామి? ఎర్రగా ఉంటుంది, ఎర్రగా ఉంటుంది స్వామి. అంటే బుట్టు పెద్దగా పెట్టుకోండి స్వామి. అట్లా ఉంటుంది స్వామి. చూసి చెప్పు స్వామి. అయిపోయింది, ఇబ్బందుల పనులు ఉన్నారు. అమ్మ అయితే నేను ఆడ చూస్తే డాక్టర్ సార్ వాళ్ళ ఇంటికాడ రూమ్ కాడ ఉండే మార్కెట్ ముందర. అవునా స్వామి? అయ్యో స్వామి ఇవాళ చెప్తావు స్వామి. ఏందో ఒకటి చెప్పేమి. ఇవాళ స్వామి 3 ఉన్నారంటే తావుడ 3 చెప్పింది. ఆ ముగ్గురికి 3.5 బిడ్డ కడిందంట స్వామి. 3 ఎవరూరియా? అదే స్వామి సొంత వాళ్ళ డాన్స్ చేస్తాను స్వామి. డాన్స్ కొరసాటు పొట్టిగా బొట్టి పెట్టుకొని కరెక్ట్ చీదర. అవునా స్వామి? ఏ పేరు స్వామి? చీదర. అది కాక ఇంకో పేరు ఏదో ఉంది స్వామి. ఇంకో పేరు అంటే బీజేపీ వెంకటేశ్వర. అది కొంత స్వామి, అది కొంత స్వామి. యో ముస్లిం మెట్లు తీసుకుంది అది కదా స్వామి అన్నలా. అది స్వామి. ఆయన తర్వాత డాక్టర్ సార్. వాళ్ళు 3 కలిపి 3 పెట్టలు కలిగిందట స్వామి. 3 కలిపా ఆయన మేము పొత్తేవారు తప్ప. ఎట్లా చేద్దాం స్వామి? నా కడుపు ముంచుతోంది స్వామి. కడుపు ముంచుతుంది, కొంప ముంచుతుంది, కడుపు ముంచుతుంది. కడుపు ముంచినా ఉంటే కొంప. ఆయన అయితే వాళ్ళ ఇంటికాడ గెద్ది చెప్పుకుంటా ఉండే. ఎవరింటికాడ స్వామి? వాళ్ళ బీజేపీ వెంకటేశ్వర ఇంటికాడ అనుకుంటే స్వామి. ఆయనకి ఏడప్పుడే ముందు పెట్టేసి వెళ్ళిపోయినా. అవునా స్వామి? నువ్వు ఇదాన్ రా ఎత్తులాడుకుని నేను ఇదాన్ని వస్తా, నీకు గర్పడితే నువ్వు పిలిచో దోషం చూడు అయిపోయినవా. అయ్యా స్వామి నా పెన్నాము చూసి దాదాపు 3 నెలలు కానీళ్ళు అయింది కదా. అయితే అయింది. ఎట్లుంది ఏమో. పదం తారాడా స్వామి. పదం ఎవడు స్వామియుడు? స్వామి
నీ అమ్మ ముందన ఎలా నీ మాటిని చేతిలో చేసి ఇప్పుడు ఎంత పంపుకోవడం చేస్తాను నువ్వు ఇంకా ఈ మమ్మడి కాదంటే బాగుపడేదే నమస్కారం ఏమా ఏమని అనుమానం చెప్పండి ఏమంటే కాదు ఏమంటే సమయం అడగల నన్ను పట్టుకొని వాడిని కొట్టంటే అన్ని మొగుడు ఆడదాని మీద చెయ్యనే పోయమ్మా పంపిస్తానుకో మాటకే ఏం చేస్తుందని నేర్చుకోండి మా సంసారం చెప్తాను మీరు నేర్చుకోండి బుద్ధి దించా మా కొడితే ఎత్తినప్పుడు అడుగు అప్పుడు తప్పట్లు కొట్టండి ఎవరో ఇది నాకు నేర్చుకోండి నీరు గిట్టి వాళ్ళంతా బాగుపడుతురా ఎగవింటి ఎల్లమ్మకు మామయ్యో 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 ఎరుకు చెప్పి తెచ్చినాను మామయ్యో మామయ్య నా పెళ్ళామే ఎందుకు గుర్తుపట్టే పెళ్ళామైతే మొగుడు పట్టుకొని కొట్టిందా ప్రీతి ఎవరికైనా యాపి చెప్పరా ఈ సంసారం కలిపేది రెండు ఇది నా పెళ్ళామైతే మొగుడు పట్టుకొని కొట్టిందా ప్రీతి విజయవాడకి వెళ్ళిపో సుధీర్ సార్తాకి వెళ్ళిపో మీ ఇంటికాడ సంగటి కాడ పెట్టుకొని చేతు ఏమన్నా నీ మగమ్మయ్య రా వెళ్ళిరా ఇట్లా అప్పుడే 2 తూర్లు పోయినావు లింగయ్య అది కాక ఎరుకు చెప్పింటే బహుమానం కడుపు నస్తాంటే సమయమ్మకు ఎల్లమ్మకు కడుపు నస్తానన్న కడుపు నస్తా అంటే ఎరుకు చెప్పించుకొని మొందాకిస్తే కడుపు నొప్పి బాగా అయింటే కమ్మలు బహుమానంగా ఇచ్చింది
మీ అమ్మ వచ్చింది చూడు మీ అమ్మ. ముక్కరైనా నీ కొడుకు పిలుస్తానంటే వాడి నోట్లో మొన్ను పెడతలే అంట అండి. నా పట్టుకొని నేర్చి దా మీ అమ్మ తెచ్చింది ప్రసాదము జుట్టు పెట్టిండేటి పట్టు నువ్వు పట్టు నేను తెలిపిస్తాను ఉండమా ఏ పొండ్లు కాదు. దాని ముక్కలేటి ముక్కలు ఎవరిచ్చాడు? ఎవరు తెచ్చాడు? ఎక్కడ వచ్చాడు దానికి? మీ నాయన ఎవరురా? నిన్ను పెట్టుకొని ఏమో లబలబలబా నోరు కొట్టుకోలే. మొగుని ముందర పెట్టుకొని తాత కట్టుకుంటాడు. తాతకే పోతానంటే పిల్లలు పెట్టింది అది. నీకంటే మీ నాయన పేర్లంట అందుకని. మన పెళ్ళ నీ ఊరోళ్ళు కట్టుకోనా అని, మన పెళ్ళ నువ్వు కట్టుకోనా అని. స్వామి ఏమంట ఏంటి చెప్పింది నువ్వు? స్వామి ఈడు పెళ్ళానికి కాపురం చేయడు. ఈడు బాగుంది. ఎవరైనా మామూలు అట్లాంటివన్నీ అయ్యాయో. స్వామి ఈడు పెళ్ళానికి కాపురం చేయడు. ఈడు పెద్దమ్మని పెట్టుకున్నాడు. మన 3 గంటలకు నిద్ర లేపితే సింగి నువ్వు మీద పనుకో నేను కింద పనుకుంటా అన్నాడు. స్వామి నీ అమ్మ మొండనాయాల ఎగిరి బూట్లు కలితే దాన్ని మొండమయ్యా అటంలో పనుకుంటే దానికి భయము. ఇంకేడనుకుంటువి నీ మీద ఏమో నేను చేస్తాను. మీ అమ్మ మీద పనుకోమను. మంచి మంచి వాళ్ళు పండుకొని స్వామి మొక్కరంటున్నా. మామయ్యో 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 ఎరుక చెప్పి తెచ్చినాను మామయ్యో.
మీరు పెళ్ళ మూడు కుట్టుకోండి అయ్యో నా పెళ్ళాము నన్ను కొట్టదు ఇది నా పెళ్ళాం అయితే నన్ను కొట్టిందా స్వామి ముగ్గుని పట్టుకోండి ఏమన్నా వాళ్ళ పెళ్ళ మూడు ఏమైనా చేసుకుంటారు స్వామి మా చీటీలు ఎంతలా ఉంటాయమ్మా పక్కింటి పక్కకు ఎరికి చెప్పింటే ఈయన మొండ మోసినారని చెప్పు స్వామి. ఏందమ్మా బెట్టకన్ని నా కొడుకు ఎట్లా చూసుకుంటున్నాడు. నీరుగిట్టోళ్ళపల్లి ఒక్కన్ను బెంగళూరు బస్ స్టాండ్లో ఒక్కన్ను ఆడ లైట్లు వినేనుకో మీ అమ్మని కట్టుకుంటారు మళ్ళా కట్టాడు మరి ఎవరు ఏమంటా స్వామి ఏమంటా నడుములో డాములంట్లే ఏం టైం అనుమానం స్వామి ఏమ్మా ఏమి చేసి నువ్వొచ్చి నవసంగా నువ్వొచ్చి నవసంగా బా తప్పలా ఇచ్చి నేను పెట్టుకోండి పాప లేకంటే వాని మీద నేల ఇట్లా పడతాండి ఇది కేంద్రానికి అంత మెత్తగా ఉన్నాయి ఊపిరి పొట్లకి ఆవులంటే అయ్యో ఆవులు ఏమి చేసినాడు ఇక్కడ ఆయమ్మా ఇంటికాడ సమాచారం అంతా ఇచ్చిపెట్టి వచ్చేసినాడు కదా ఆవులు ఏమైపోయినాయి అడుగురా అలాగే చెప్తా ఈయనకో మానవా చెప్పు అవలాండ అడివికి నోని అవలాండ 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 అడివికి నోని ఆవుల అడివికి దాలి తోలి పెద్ద పిల్లలు కావలి పెట్టి వచ్చాను రా మంచి పని తగ్గేదేలేవా అబ్బా ఎంతలా ఉండే చీటీగులు పోతే పని చెప్పినా చెప్పరా చేతిలో చేసేటప్పుడు సంసారం ఏం పని మగోళ్ళకి నీ అమ్మ నీకు పడల్చండి నువ్వు సరే నువ్వు కాక అట్లా అది లేకుండా తీరుతాను ఎప్పుడు మగవాళ్ళు లేక చూడు ఎవరికైనా వస్తాను అబ్బా సిటీ గురించి స్వామి స్వామి నా మీద అనుమానం బావాలంటే నేనేమి చేయాలి అడుగు స్వామి నువ్వు మొగుడు తెలియాలంటే అయ్యమ్మ పెండ్లామని తెలియాలంటే అబ్బా
స్వామి పడినంటే పురా రామకీర్తన పాట చేస్తే స్వామి బుర్రాల రామకీర్తన పడేది స్వామి మనమే పడేది ఇట్లా స్వామి నా పెళ్ళాం ప్రతివృత తనము ఉంటే నాకు ఒక డౌట్ స్వామి. ఏమిటిది నువ్వు చెప్పింది? ప్రతివృత తనము ఉంటే తానం ఉంటే అగ్నిగుండము దొక్కుతా స్వామి. అగ్నిగుండం ఇది గట్టిపాటు తీసుకో. ఈ అగ్నిగుండంలో ఇది ఆయన గడ్డపార అంతేలే నల్లగా ఉండదంట. ఈ అగ్నిగుండంలో ఈ కట్టపార స్వామి. ఈ కట్టపార నా పెళ్ళాము ఈ గడ్డపార ఎత్తుకుంటే రాజశేఖర ఒకే కట్టలు నీళ్ళు పెట్టిండే పొట్టి చెరకూడదు, పెట్టిండే పూలు చెరకూడదు, కట్టిండే సేలు తినకూడదు. ఈ గడ్డపార ఎత్తితే దాన్ని పతివ్రతనము అప్పుడు నేను ఒప్పుకుందాను. లేదంటే అది నువ్వు సమ్మె ఏడున్నాడా ఇక్కడ ఏడా లేడే ఏమి స్వామి ఓకేరా. పెట్టిండే బొట్టు జరగకూడదు, పూలు వాడకూడదు, చేతులు కాలకూడదు, చీర కాలకూడదు. ఏమి స్వామి ఒళ్ళో వంకాయలు ఉంటే దావలో పాత అంటే భయపడాలి అంతే. ఎవరన్నా వచ్చి అడుగుతారేమో మా చేతిలో పెరుక్కొచ్చి ఎంత పత్తి వర్తం కొలి పత్తంలో లేదు స్వామి. మొండ ఏడు పెడతారు నువ్వు పోరా కాడితే నా రంకులన్నీ చూపురా నా జాతి మొగుడా మీ నాడ రంకాడితే అమ్మ నీ నాడ రంకాడితే నా రంకులన్నీ చూపురా నా జాతి మొగుడా మీ నాడ రంకాడితే నాకు చేతులన్నీ బొబ్బలు వచ్చేసి చేతులు కాలినాయా కాలిండ్లమ్మో బొట్టు జరిగిందా చెదిరిన్లా పూలు వాడినాయా వాడిన్లా చీర కాలిందా యాడు కూడా కాలిందని నడుము కాలిందా ఓ చీచేయన్న లోపలికల్లా గాలి అయ్యా మన మీసాల నాసాడు అయ్యా అట్లా ఊరికో ఉండేది ఎట్లా పోపించుకుందాము అని ఊరికో దావించి పోయే గంగమ్మ మా ఇంటి దగ్గర నుంచి వచ్చిపోండి ఇట్లా చాలే కాలే కట్టపారు నా పెళ్ళం ఎత్తిందంటే బంగారు అట్లా పెళ్ళని అనుమానించిన కదా నీ వాళ్ళు మొండపోయినా అని నీ తాటి బుర్రె నీకు పాడి కట్టేది ఇంకా అనుమానం తీరిందా వర్ర 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 ఏమ్మా నీ ఆళ్ళ మొండమైనా తాడు వెంపనా కాదు నాయన బాధో సాధో చేసి మా ఇద్దరిని ఒకటి చేసినావే అచ్చట ముచ్చట తీసుకునే విధానం మాకుద్దా వచ్చినావా ఈడే ఉంటే తాడు వెంపనా నీ ఒట్టికాలు కొట్టుబడి చూస్తావని
నీ తలపురకు నామ చుట్టా అని నీ మగానికి ఇంత పట్టుకుండా ఉన్నా నీ మగానికి అది కూడా ఉందా అట్లా ఏంటికంటే ఇట్లా పంపించిన ఊరు నుంచి విధానము నా భార్య నుంచి కనుక్కున్నామని పరీక్ష పెట్టారా ఏమిటి పరీక్ష రేపు నెల మామని బామామని నిన్ను పిలిచి ఇన్ని రోజులు అవుతుంది తెలపండి నాదా పూసే పూలలోనా పూసే పూలలోన అవునండి గాలిలోన నీ అందమే పూసే పూలలోన విదే గాలిలోన నీ అందమే సాగలే నీ అందమే నీవు నా వాడవే నేను నీ దానానే పూలలోన పీచే గాలిలోన అవునండి నేను నీ దానానే నీవు లేకున్నా ఈ లోకమే అవును కదా ఇన్ని రోజుల భద్రమ కలిసి ఇంకా ఈ రోజున ఇప్పటి నుంచి మనకి ఏ కొదవ లేకుండా ఏ కొరంత లేకుండా ఇద్దరము సంసారము సాధిక సాగిద్దాం. అలాగే చింగా అలాగే పదమ్మా.